అందరికీ నమస్కారం అండి. ఇవాళ వీడియోలో నేను మీకు వరలక్ష్మి వ్రతం అనేది మంత్రాలతో సహా ఎలా చేయాలి, అలాగే వరలక్ష్మి వ్రతంలో ముఖ్యంగా మనం పూజారి లేకుండా ఈ ఆడియో వింటూ ఎలా చేసుకోవచ్చు అనేది వీడియో చేస్తున్నానండి. మీరు ఆడియో వింటూ ఈ పూజ అనేది చేసుకోండి. ముందుగా గణపతి ఆరాధన. ఆదౌ నిర్విఘ్నేన వ్రత పరిసమాప్త్యర్థం గణపతి పూజాం కరిష్యే. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఆగశ్చ వరసిద్ధ వినాయక అంబికా ప్రియనందన పూజా గృహాన సుముఖ నమస్తే గణనాయక అని స్తుతిస్తూ గణపతిపై మనం చేసుకున్న పసుపు వినాయకుడిపై అక్షతలు చల్లాలి. అదేవిధంగా యథాశక్తిగా షోడశోపచార పూజ చేయాలి. ఇప్పుడు అక్షింతలు తీసుకుంటూ ఆ వినాయకుడి పైన ఇలా వేస్తూ ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గజకర్ణికాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం వికటాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం గణాధిపాయ నమః, ఓం ధూమకేతవే నమః, ఓం వక్రతుండాయ నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం పాలచంద్రాయ నమః, ఓం గజాననాయ నమః, ఓం శూర్పకర్ణాయ నమః, ఓం హేరంబాయ నమః, ఓం స్కందపూర్వజాయాయ నమః, ఓం మహాగణాధిపతయే నమః, నానావిధ పరిమళ పుత్ర పుష్పాన్ని సమర్పయామి అంటూ స్వామిపై పుష్పాలు చల్లాలి. ఇప్పుడు స్వామికి ధూపం చూపిస్తూ ఇలా చెప్పుకోవాలి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః ధూపం ఆగ్రపమయామి. ఇప్పుడు దీపం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః దీపం దర్శయామి అని చూపించి ఇప్పుడు స్వామివారి ముందు పళ్ళు కానీ బెల్లం కానీ పెట్టి నైవేద్యంగా పెట్టాలి. ఓం భూర్భువస్వాహ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అని గాయత్రి మంత్రం జపిస్తూ నీటిని నివేదన చేస్తూ చుట్టూ అంటే నీళ్ళని మనము పెట్టుకుంటాం కానీ పంచపాత్రలో దాని చుట్టూరా ఇలా తిప్పాలి. సత్యం తర్వేణ పరిశించామి అమృతమస్తు అమృతో వస్తరణమసి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం ఆపనాయ స్వాహ, ఓం వ్యాసానాయ స్వాహ, ఓం ఉదయాన స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం బ్రహ్మణ్యే స్వాహ. గుడసహిత ఫల నివేదనం సమర్పయామి. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. నీటిని ఉదయతో ప్లేట్లోకి వదలాలి. ఓం మహాగణాధిపతయే నమః తాంబూలం సమర్పయామి. ఇప్పుడు తాంబూలం సమర్పించాలి. తాంబూలానంతరం ఆచమనం సమర్పయామి. ఇప్పుడు కర్పూరం వెలిగించాలి. ఓం మహాగణాధిపతయే నమః నమః కర్పూర నీరాజనం సమర్పయామి. నీరాజనానంతరం ఆచమనీయం సమర్పయామి. అనేన మయా చరిత గణపతి అర్చనేన భగవతః సర్వాత్మాత్మకః శ్రీ గణపతిర్దేవత సుప్రీత సుప్రమసన్న వరదా భవతు మమ ఇష్ట కామ్యార్థ సిద్ధిరస్తు అని వినాయకుడికి మనం నమస్కరించుకొని అక్కడ పూజ చేసిన అక్షింతలు కానీ పువ్వు కానీ మన తలలో పెట్టుకోవాలి. అలా మహాగణపతి పూజను మనం అనంతరం ముగించుకున్న అనంతరం వరలక్ష్మీదేవికి మనము ఆరంభించాలి. మళ్ళీ మనము పంచపాత్ర ఉత్తరేణితో ఇలా తీసుకుంటూ మీరు మనందరం ఆడవాళ్ళు చేస్తాం కాబట్టి ఓం కేశవాయ నమః, ఓం నారాయణ నమః, ఓం మాధవాయ నమః అనుకుంటూ మీరు ఇప్పుడు మూడు సార్లు నీటిని తీసుకోవాలి. ఆ తర్వాత ఓం గోవిందాయ నమః ఇప్పుడు నీటిని వదలాలి. ఆ తర్వాత అమ్మవారిని చూస్తూ విష్ణు మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనః, ఓం శ్రీధరాయ నమః, ఓం హృషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అధోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అశ్వతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, హరే శ్రీకృష్ణాయ నమః అని అక్షింతలు కలశం పైన వేయాలి. ఇప్పుడు ఉత్తిష్టంతు భూత పిశాచః ఏతే భూమి భారకః ఏ తేషామవిరోధేన బ్రహ్మకర్మ సమారభే. ఓం భువః, ఓం భువః, ఓం సువః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం, ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్వరోహం మమ ఉపత్త సమస దురితక్షద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం అద్య బ్రాహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానేన
క్రోధినామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతౌ శ్రావణమాసే శుక్లపక్షే తిథి ఈరోజు ఏ తిథి అయితే అది చెప్పుకోవాలి. ఇందువాసరే శుభ నక్షత్రే ఈరోజు నక్షత్రం చెప్పుకోవాలి. శుభయోగే శుభకరణే ఏవం గుణ విశేషేణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాస్యాం. ఇప్పుడు మీ హస్బెండ్ పేరు, అలాగే మీ గోత్రము, అలాగే మీ ఇంట్లో వాళ్ళ పేర్లు అందరూ కూడా చెప్పుకొని మీ మనసులో ఉన్న సంకల్పం చెప్పుకొని ఇలా మీరు అమ్మవారిని మొక్కుకోవాలి. గోత్రవ్యాత్యాః సబ్బర్తుకాయః అస్మాకం సహకుటుంబానాం స్థైర్య విజయ అభయ ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం సత్సంధాన సౌభాగ్య ఫల వ్యాప్యార్థం శ్రీవరలక్ష్మీ దేవతాముద్దిశ్య శ్రీవరలక్ష్మీ దేవతాభివృద్ధ్యర్థం కల్పోక్త విధానేన యావశక్తిధ్యానవ హానాది షోడశోపచార పూజాం కరిష్యే అని మనము ఇప్పుడు కలశంకి ఆరాధన చేసుకోవాలి. అందరూ కలశం పెట్టి చేస్తారండి. ఒకవేళ మీ కలశం లేదు అంటే మీరు పెట్టుకొని అమ్మవారి ఫోటో దగ్గర కానీ అమ్మవారి చీర కట్టుకొని ఉంటారు కదా ఆ పీఠానికి కానీ మీరు ఇలా పూజ చేస్తూ ఇలా చేసుకోవాలి. అలాగే మనం కలశంకి ఒక రాగి చెంబు కానీ ఇతర చెంబు కానీ తీసుకుంటాం కదండి. మామూలుగా పెట్టిన కలశం కాకుండా ఇంకొక కలశము, దానిపైన ఇలా పసుపు కుంకుమ అక్షింతలు అనేవి వేసుకొని అందులో మనం ఇలా చేసుకోవాలి. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రితాః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణాశ్రితాః కుక్షౌథు సాగర సర్వే సప్త ద్వీప వసుంధర ఋగ్వేదోద యజుర్వేద సామవేదో హదర్వనః అంగైశ్య సహితా సర్వే కలశాంబు సమాశ్రితాః ఆయాంతు శ్రీవరలక్ష్మీ దేవత పూజార్థ ధృతక్షయకారకః. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలస్మిన్ సన్నిధిం కురు ఏవం కలశ పూజాః. ఇప్పుడు అక్షింతలు కలశం పైన వేయాలి. ఇప్పుడు ధ్యానం. పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీత సర్వదా క్షీరోదార్ణవ సంభూతే కమలే కమలాలయే సుస్థిరా భవమే గేహు సురాసురా నమస్కృతే శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః ధ్యాయామి. ఇప్పుడు ప్రాణప్రతిష్ఠ. అసునీతే పురనర్మాసు చక్షుః పునః ప్రాణమిహ నదోహి భోగం జ్యోక్వస్యేను సూర్యముచ్చరణంతమనుమతే మండయాన స్వస్తి అమృతం వై ప్రాణ అమృతమాపః ప్రాణనేన యతస్థాన ముప్వాహ్యతే ప్రాణప్రతిష్ఠాపన ముహూర్త సుముహూర్తస్తు. ఆవాహనం. సర్వమంగళమాంగళ్యే విష్ణువక్షస్థలాయలయే ఆవాహయామి దేవి త్వాం సుప్రీత భవ సర్వదా శ్రీవరలక్ష్మీ దేవతాయై నమః ఆవాహయామి. ఆసనం. సూర్యాయుతనిభ స్ఫూర్తేత్తు సదన్న విభూషితం సింహాసనమిదం దేవి స్థియతాం సురపూజితే శ్రీవరలక్ష్మీ దేవతాయై నమః నవరత్న ఖచ్చిత సింహాసనం సమర్పయామి. ఇలా సమర్పయామి అన్నప్పుడల్లా మీరు అక్షింతలు కానీ పువ్వును కానీ కుంకుమ కానీ పసుపు కానీ అమ్మవారి దగ్గర మీరు సమర్పించుకోవాలి. అర్ఘ్యం శుద్ధోదకం చ పాత్రం స్తుం గంధపుష్పాది మిశ్రితం అర్ఘ్యం దాస్యామి మితే దేవి గృహాణ సురపూజితే శ్రీవరలక్ష్మీ దేవతాయై నమః అర్ఘ్యం సమర్పయామి. అక్షితలను సమర్పించాలి. పాద్యం సువాసిత జలం రమ్యం సర్వస్థిత సముద్భవం పాద్యం గృహణ దేవిత్వం సర్వదేవ నమస్కృతే శ్రీవరలక్ష్మీ దేవతాయై నమః పాద్యం సమర్పయామి. అక్షితలను సమర్పించాలి. ఆచమనీయం సువర్ణకలశానీతం చందనాగరు సంయుతం గృహాణచమనం దేవి మయా దత్తం శుభప్రదే శ్రీవరలక్ష్మీ దేవతాయై నమః శుద్ధ ఆచమనీయం సమర్పయామి. అంటే ఇప్పుడు మరి కలశంలో మనం రాగి చెంబులో నీళ్ళు పెట్టుకొని ఉంటాం కదండి, తమలపాకుతో కొద్దిగా అమ్మవారి దగ్గర వదలాలి. పంచామృత స్నానం పయోదధీఘృతపేతం శర్కర మధు సంయుతం పంచామృత స్నానమిదం గృహాణ కమలాలయే శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః పంచామృత స్నానం సమర్పయామి. మనం పంచామృతం ఇప్పుడు కప్పులో పెట్టుకొని ఉంటాం కదండి, దాన్ని కొద్దిగా అమ్మవారి దగ్గర వదలాలి.
శుద్ధోదక స్నానం గంగాజలం మయా నీతం మహాదేవ శిరస్థితం శుద్ధోదక స్నానమిదం గృహాణ విదుసోదరి శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః శుద్ధోదక స్నానం సమర్పయామి. ఇప్పుడు మీరు కలశంలో ఉన్న నీటిని తమలపాకుతో కొద్దిగా అమ్మవారి దగ్గర వదలాలి. వస్త్రం సురాచితాంగ్రీ యుగలే దూకూల వసనప్రియే వస్త్రయుగ్మం ప్రదస్యామి గృహాణ హరివల్లభే శ్రీవరలక్ష్మీ దేవతాయే నమః వస్త్రయుగ్మం సమర్పయామి. ఇప్పుడు మీరు అమ్మవారి దగ్గర తాంబూలాన్ని సమర్పించుకోవాలి. అంటే మనం ఏమైనా పెట్టింటాం కదండి, జాకెట్ ముక్క అలాంటివి పెట్టాలి, లేకుంటే చీరను పెట్టినా పర్వాలేదు. ఆవరణం కేయూర కంకణే దివ్యే హారనూపూర మేఖలాః విభూషణాన్యమూల్యాని గృహాణ ఋషి పూజితే శ్రీ వరలక్ష్మీ దేవతాయే నమః ఆభరణాన్ని సమర్పయామి. ఇప్పుడు మనం అమ్మవారి దగ్గర ఏమైనా వెండి కానీ బంగారు కానీ ఏమైనా వస్తువులు కొని ఉంటే అమ్మవారి దగ్గర పెట్టండి. ఆల్రెడీ మీరు మెడలో వేసేసి ఉంటే అక్షింతలు సమర్పించి ఇవి అని చూపించండి. ఉపవీతం తప్త హేమాకృతం సూత్రం ముక్తాదామ విభూషితం ఉపవీతం మిద్యం దేవి గృహాణత్వం శుభప్రదే శ్రీ వరలక్ష్మీ దేవతాయే నమః ఉపవీతం సమర్పయామి. పత్తివతి వస్త్రాన్ని అమ్మవారికి సమర్పించండి. గంధం కర్పూరాగరు కస్తూరి రోచానాది బిరన్వితం గంధం ధ్యాస్యమహం దేవి ప్రీత్యర్థ్యం ప్రతిగుహ్యతాం శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః గంధం సమర్పయామి. ఇప్పుడు అమ్మవారికి గంధాన్ని సమర్పించండి. అక్షతలు అక్షతాంధవలాన్ దేవి సాలియాన్ తండులాన్ శుభాన్ హరిద్ర కుంకుమోపేతాన్ గృహ్యాతామబ్ధిపుత్రికే శ్రీ వరలక్ష్మీ దేవతాయే నమః అక్షతాన్ సమర్పయామి. అక్షతలు సమర్పించాలి. పుష్పం మల్లికా జాజి కుసుమైశంచ పక్వైర్వైకులైస్తతా శతపత్రైశ్చ కల్హారైః పూజాయామి హరిప్రియే శ్రీ వరలక్ష్మీ దేవతాయే నమః పుష్పై పూజయామి. ఇప్పుడు పుష్పాలను సమర్పించుకోవాలి. ఇప్పుడు అమ్మకి అధాంగ పూజ అంటే అమ్మవారి యొక్క బొటనవేలు నుంచి నాభి వరకు కూడా మనం ఇప్పుడు పూజ చేస్తామన్నమాట. ఓం చంచలాయ నమః పాదౌ పూజయామి. మీరు అక్షతలని సమర్పించుకోవాలి. ఓం చపలాయ నమః జానూని పూజయామి. ఓం పీతాంబరాయ నమః ఊరుం పూజయామి. ఓం కమలవాసిన్యై నమః కటిం పూజయామి. ఓం పద్మాలయాయ నమః నాభిం పూజయామి. ఓం మధుసూదనాయ నమః స్తనౌ పూజయామి. ఓం లలితాయై నమః భుజద్వయం పూజయామి. ఓం కంబుకట్యై నమః కంఠం పూజయామి. ఓం సుముఖాయ నమః ముఖం పూజయామి. ఓం సునాసికాయ నమః నాసికిం పూజయామి. ఓం శ్రియై నమః ఓష్టౌ పూజయామి. ఓం సునేత్రాయ నమః నేత్రౌ పూజయామి. ఓం రమాయై నమః కర్ణౌ పూజయామి. ఓం కమలాయై నమః శిరః పూజయామి. ఓం వరలక్ష్మీ దేవతాయై నమః సర్వాణాంగాన్ పూజయామి. ఇప్పుడు అమ్మవారికి అష్టోత్తరం చెప్పుకోవాలండి. అష్టోత్తరం అనేది మీరు కాయిన్స్తో కానీ కుంకుమతో కానీ లేకపోతే ఇలా చూపిస్తున్న ఏ మంగళకరమైన వస్తువులతో కానీ మీరు అష్టోత్తరం అనేది చెప్పుకోవచ్చు. ఓం ప్రకృతే నమః ఓం వికృతే నమః ఓం విద్యాయే నమః ఓం సర్వభూతహితప్రదాయై నమః ఓం శ్రద్ధాయై నమః ఓం విభూత్యై నమః ఓం సురభ్యై నమః ఓం పరమాత్మికాయై నమః ఓం వాచ్యై నమః ఓం పద్మాలయాయై నమః ఓం పద్మాయై నమః ఓం శుచయే నమః ఓం స్వావహాయై నమః ఓం స్వదాయై నమః ఓం సుదాయై నమః ఓం ధాన్యాయై నమః ఓం హిరణ్మన్యై నమః ఓం లక్ష్మీ నమః ఓం నిత్యపుష్టాయై నమః ఓం విభావర్త్యై నమః ఓం ఆదిత్యై నమః ఓం దిత్యై నమః ఓం దీప్తాయై నమః ఓం రమాయై నమః ఓం వసుదాయై నమః ఓం కమలాయై నమః ఓం కాంతాయై నమః ఓం కామాక్షై నమః ఓం క్రోధసంభవాయై నమః ఓం అనుగ్రహప్రదాయై నమః ఓం బుద్ధై నమః ఓం అనగాయై నమః ఓం హరివల్లభాయై నమః ఓం అశోకాయై నమః ఓం అమృతాయై నమః ఓం దీప్తాయై నమః ఓం తుష్టయే నమః ఓం విష్ణుపత్నే నమః ఓం లోకశోక వినాశిన్యై నమః ఓం ధర్మనిలయాయై నమః ఓం కరుణాయై నమః ఓం లోకమాత్రే నమః ఓం పద్మప్రియాయై నమః ఓం పద్మహస్తాయై నమః ఓం పద్మాక్షై నమః
ఓం పద్మసుందర్యై నమః. ఓం పద్మోద్భవాయ నమః. ఓం పద్మముఖియే నమః. ఓం పద్మనాభప్రియాయ నమః. ఓం రమాయై నమః. ఓం పద్మమాలధరాయ నమః. ఓం దేవ్యై నమః. ఓం పద్మిన్యై నమః. ఓం పద్మగంధిన్యై నమః. ఓం పుణ్యగంధాయ నమః. ఓం సుప్రసన్నాయ నమః. ఓం ప్రసాదాభిముఖియే నమః. ఓం ప్రభాయై నమః. ఓం చంద్రవదనాయ నమః. ఓం చంద్రాయ నమః. ఓం చంద్రసహోదర్యై నమః. ఓం చతుర్భుజాయ నమః. ఓం చంద్రరూపాయ నమః. ఓం ఇందిరాయ నమః. ఓం ఇందుశీతిలాయ నమః. ఓం ఆహ్లాదజనన్యై నమః. ఓం పుష్టై నమః. ఓం శివకాత్మికాయ నమః. ఓం శివాయ నమః. ఓం శివకర్తే నమః. ఓం విమలాయ నమః. ఓం విశ్వజనన్యై నమః. ఓం దారిద్ర్య నాశిన్యై నమః. ఓం ప్రీతిపుష్కరిణ్యై నమః. ఓం శాంత్యై నమః. ఓం శుక్లమాలాంబరాయ నమః. ఓం శ్రీయే నమః. ఓం భాస్కర్యై నమః. ఓం బిల్వనిలయాయ నమః. ఓం వరారోహాయ నమః. ఓం యశస్విన్యై నమః. ఓం వసుంధరాయ నమః. ఓం ఉదాంగారాయ నమః. ఓం హరిణ్యై నమః. ఓం హేమమాలిన్యై నమః. ఓం ధనధాన్యకర్తే నమః. ఓం సిద్ధ్యై నమః. ఓం స్థైన సౌమ్యాయ నమః. ఓం శుభప్రదాయ నమః. ఓం వేష్మగతనందానాయ నమః. ఓం వరలక్ష్మై నమః. ఓం వసుప్రదాయ నమః. ఓం శుభాయై నమః. ఓం హిరణ్యప్రాకారాయ నమః. ఓం సముద్రతనయే నమః. ఓం జయాయ నమః. ఓం మంగళదేవ్యై నమః. ఓం విష్ణువక్షస్థలస్థితాయ నమః. ఓం ప్రసన్నాక్ష్మై నమః. ఓం నారాయణ సమాశ్రితాయ నమః. ఓం దారిద్ర్యధ్వంసిన్యై నమః. ఓం సర్వోప్రదావవారిణ్యై నమః. ఓం నవదుర్గాయై నమః. ఓం మహాకాళ్యై నమః. ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయై నమః. ఓం త్రికాలజ్ఞాన సంపన్నాయై నమః. ఓం భువనేశ్వర్యై నమః. ఇది శ్రీ వరలక్ష్మీదేవి అష్టోత్తరశతనామావళి సమాప్తం. ఇప్పుడు ధూపం. దశాంగంగగులోపేతం సుగంధిం సుమనోహరం ధూపం ధ్యాసామి దేవేసి వరలక్ష్మీ గృహానాథం. శ్రీ వరలక్ష్మీ దేవతాయే నమః. ధూపమాగ్రపపాయామి దీపం ధూప సందర్శయామి. ఇప్పుడు దీపం. ఘృతాక్తవర్తి సంయుక్తం అంధకార వినాశకం దీపం దాస్యమి తే దేవి గృహానముదిత భవ. శ్రీ వరలక్ష్మీ దేవతాయే నమః. దీపం దర్శయామి అని దీపానికి మనం అక్షంతలు సమర్పించుకోవాలి. నైవేద్యం షడ్రసోపేతం దధిమాజ్వజ్య సంయుతం నానాభక్షఫలోపేతం గృహాన హరివల్లభే. శ్రీ వరలక్ష్మీ దేవతాయే నమః. నైవేద్యం సమర్పయామి. పానీయం. ఘనసారా సుగంధేన మిశ్రితం పుష్పవాసితం పానీయం గృహ్యతాం దేవీ శీతలం సుమనోహరం. శ్రీ వరలక్ష్మీ దేవతాయే నమః. పానీయం సమర్పయామి. ఇప్పుడు తాంబూలం. పూగీఫల సమాయుక్తం నాగవల్లీ దైల్యుతం కర్పూరచూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగుహ్యతాం. శ్రీ వరలక్ష్మీ దేవతాయే నమః. తాంబూలం సమర్పయామి. నీరాజనం సమానీతం కర్పూరేణ సమన్వితం తుభ్యం దాసామ్యహం దేవి గృహ్యతాం విష్ణువల్లభే. శ్రీ వరలక్ష్మీ దేవతాయే నమః. నీరాజనం సమర్పయామి అని కర్పూరంతో మనము హారతి ఇవ్వాలి. మంత్రపుష్పం. ఇప్పుడు చేతిలో ఒక పుష్పాన్ని పెట్టుకొని అమ్మవారి వైపు చూస్తూ ఇలా శ్లోకాన్ని వింటూ మీరు చెప్పుకోవాలి. పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణే ప్రియే దేవి సుప్రీసితో భవ సర్వదా. శ్రీ వరలక్ష్మీ దేవతాయే నమః. మంత్రపుష్పం సమర్పయామి అని మంత్రాన్ని అమ్మవారి దగ్గర వదలాలి. ప్రదక్షిణం. ఇలా మంత్రాన్ని మీరు వింటూ ప్రదక్షిణ 3 ప్రదక్షిణలు చేయాలి. యాని కాని చ పాపాన్ని జన్మాంధ్రకృతాని చ తాని తాని పశ్యశంతి ప్రదక్షిణ ప్రతిపదే. పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాప సంభవః త్రాహిమం కృపయా దేవి శరణాగతవశ్చలే. అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్క్రాస్తు చర్య భావేన రక్ష రక్ష జగధారిణి. శ్రీ వరలక్ష్మీ దేవతాయే నమః. ప్రదక్షిణం సమర్పయామి. ఇప్పుడు నమస్కారం. నమస్తే త్రైలోక జనని నమస్తే విష్ణువల్లభే పాహి మాం భక్త వరదే వరలక్ష్మీ నమోస్తుతే. శ్రీ వరలక్ష్మీ దేవతాయే నమః. నమస్కారాన్ని పూజయామి. ఇప్పుడు తూరగ్రంథి పూజ. మనం తోరలు కట్టుకుంటాం కదా, వాటికి తూరగ్రంథి పూజ అన్నమాట. ఓం కమలాయే నమః. ప్రథమ గంధిం పూజయామి. అక్షతలు 1వ ముడి దగ్గర వేయాలి. అలా 9 ముడుల దగ్గర 9 సార్లు అక్షింతలతో పూజ చేయాలి. ఓం రమాయే నమః. ద్వితీయ గ్రంథిం పూజయామి. ఓం లోకమాత్రే నమః. తృతీయం పూజయామి. ఓం విశ్వజనన్యై నమః.
చతుర్థగ్రంథం పూజయామి. ఓం మహాలక్ష్మీ నమః పంచమగ్రంథిం పూజయామి. ఓం క్షీరాబ్ధితనయాయే నమః షష్టమగ్రంథం పూజయామి. ఓం విశ్వసాక్షిణ్యే నమః సప్తగ్రంథం పూజయామి. ఓం చంద్రసహోదర్యే నమః అష్టమగ్రంథిం పూజయామి. ఓం హరివల్లభాయే నమః నవమగ్రంథిం పూజయామి. దీనిని మనం తోరణం ఇలా కట్టించుకోవాలి. అప్పుడు ఈ శ్లోకం చెప్పుకోవాలి. బధ్నామి దక్షిణహస్తే నవసూత్రం శుభప్రదం పుత్రపౌత్రాభివృద్ధించ మమ సౌభాగ్యం దేహి మే రమే. అలాగే వాయనం ఇవ్వాలి. ఇలా పూజ అంతా చేసుకున్నాక అమ్మవారికి వాయనం అంటే మనం చీరలు పెట్టుకుంటాం కదండి, అవన్నీ ఇవ్వాలి. అప్పుడు ఈ మంత్రం చెప్పుకోవాలి. ఏవం సంపూజ్య కళ్యాణిం వరలక్ష్మీం స్వస్య శక్తి దాతత్వం ద్వాదశాపూహం వాయనం హిద్విజాతయే అని అమ్మవారికి చెప్పుకోవాలి. ఇలా మనము పూజ చేసుకోవాలండి. సాయంత్రం కానీ ఉదయం కానీ, సాయంత్రం వేళ పిలిస్తే మీరు చాలా మంచిది. ఉదయం కానీ ఇలా పిలిచి ఇంటికి వచ్చిన ముత్తైదువులకి మనము పూజ అలాగే నమస్కారాలు అన్నీ కూడా చేసుకోవాలి. ఇప్పుడు వరలక్ష్మి వ్రతం అనేది మనం చేసుకోవాలండి. దానికోసం మీరు చేతిలో అక్షంతలు పట్టుకొని ఈ కథ వింటూ పూజని తర్వాత కానిచ్చేయవచ్చు. శ్రీ వరలక్ష్మి వ్రత కథ ప్రారంభం. సౌనకాది మహర్షులని ఉద్దేశించి సూతుడు ఇటు చెప్పాడు. మునులారా, స్త్రీలకు సౌభాగ్యదాయకమైన వ్రతమును ఒకదానిని శివుడు పార్వతీదేవికి తెలియచెప్పాను. లోపోకారమునకై దానిని మీకు వివరంగా వివరిస్తాను, శ్రద్ధగా వినండి. పూర్వం శివుడు ఒకనాడు తన భస్మ సింహాసనంపై కూర్చుని ఉండగా ఇంద్రాది ఇతర దిక్పాలకులు, నారద మహర్షులు అలాగే స్తుతి స్తోత్రములతో పరమేశ్వరుణ్ణి కీర్తించారు. ఆ మహత్తర ఆనంద సమయంలో మహాదేవి పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి ఉద్దేశించి, నాదా, స్త్రీలు సర్వ సౌఖ్యములు పొంది పుత్ర పౌత్రాభివృద్ధిగా ధరించుటకు తగిన వ్రతము ఒకదానిని ఏమైనా ఉంటే చెప్పండి అని అడిగాను. అందుకు ఆ త్రినేత్రుడు మిక్కిలి ఆనందించి, వాడై, దేవి, నీవు కోరిన విధముగా స్త్రీలను ఉద్దేశించి ఒక వ్రతము ఉన్నది. అది వరలక్ష్మి వ్రతము. దాని విధానమును వివరిస్తాను విను. శ్రావణ మాసంలో పౌర్ణమి రోజుకు ముందు వచ్చే శుక్రవారం నాడు ఈ వ్రతమును చేయవలనని పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పాను. పార్వతీదేవి, ఈ వరలక్ష్మి వ్రతమును ఆదిదేవత ఎవరు, ఇది ఎలా చేయవలని అడిగాను. కాత్యాయని, ఈ వరలక్ష్మి వ్రతమును వివరంగా చెబుతాను, భక్తి శ్రద్ధలతో విను. పూర్వకాలంలో మగధ దేశంలో కుండినము అనబడు పట్టణం ఒకటి ఉండెను. ఆ పట్టణము బంగారు కుడ్యములతో రమణీయముగా ఉండేది. ఆ పట్టణంలో చారుమతి అనబడు ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె మిగుల సుగుణవతి, వినయ విధేయతలు, భక్తి గౌరవాలు కల యోగురాలు. ప్రతిరోజు ప్రాప్తకాలాన నిద్రలేచి భర్త పాదాలకు నమస్కరించుకొని ప్రాప్తకాల గృహకృత్యాలు పూర్తి చేసుకొని అత్తమామను సేవించుకొని మితముగా సంభాషిస్తూ ఉండేది. వ్రతానికి ఆదిదేవతని వరలక్ష్మీదేవి ఒకరోజు రాత్రి సమయంలో చారుమతి కళలో కనిపించి, ఓ చారుమతి, నీ యందు అనుగ్రహం కలిగినాను. ఈ శ్రావణ పౌర్ణమి నాటికి ముందు వచ్చి శుక్రవారం నాడు నన్ను పూజించు. నీవు కోరిన వరాలను కానుకలుగా ఇచ్చదని చెప్పి అంతర్ధానము అయ్యను. చారుమతి అత్యంత ఆనందం పొంది, హే జనని, నీ కృపా కటాక్షాలము కలిగిన వారము ధన్యులు, వారి సంపన్నులుగా విద్వాంసులుగా అయ్యేతరు. ఓ పావని, నా పూర్వజన్మ సుకృతం వలన నీ పాద దర్శనం నాకు కలిగింది అని పరిపరి విధాల వరలక్ష్మీదేవిని స్తుతించింది. చారుమతి మేల్కొని అదంతా కలగా గుర్తించి తన కలను భర్తకు అత్తమామలకు తెలియజెప్పింది. వారు మిక్కిలి ఆనందించి చారుమతిని వరలక్ష్మి వ్రతమును చేసుకోవలసిందిగా చెప్పారు. ఊరిలోని వనితలు చారుమతి కళను గురించి విన్నవారై పౌర్ణమి ముందు రాబోయే శ్రావణ శుక్రవారం కోసం ఎదురు చూస్తున్నారు. శ్రావణ శుక్రవారం రానే వచ్చింది. చారుమతి గ్రామంలోని స్త్రీలు ఉదయాన్నే లేచి తలారా స్నానం చేసి పట్టు వస్త్రాలను ధరించి అందరూ చారుమతి గృహానికి చేరుకున్నారు. ఆమె గృహంలోని మండపం ఏర్పరిచి ఆ మండపంపై బియ్యం పోసి పంచ పల్లవాలు, రాగి, జువ్వి అలాగే మర్రి, మామిడి, ఉత్తరేని మొదలగు పల్లవములచే కలశం ఏర్పాటు చేసుకొని వరలక్ష్మీదేవిని సంకల్ప విధులతో మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే అని ఆహ్వానించి ప్రతిష్ఠించుకున్నారు. సాధ్యమైన వారు బంగారు, రజిత, తామ్ర, మృణ్యు మూర్తులను ప్రతిష్ఠించుకోవచ్చు. అమ్మవారిని షోడశోపచారాలతో పూజించారు. భక్ష్య భోజ్యాలను నివేదించారు. 9 పోగుల తోరముని చేతి కట్టుకున్నారు. అలాగే ప్రదక్షిణ నమస్కారాలు చేశారు. మొదటి ప్రదక్షిణ చేయగానే కాళ్ళలో అందీయులు గల్లు గల్లు మని మ్రోగి, రెండవ ప్రదక్షిణ చేయగానే హస్తములకు నవరత్న ఖచ్చిత కంకణాలు దగదగ మెరిశాయి.
మూడవ ప్రదక్షిణ చేయగానే అందరూ సర్వాభరణ భూషితులయ్యారు. చారుమతి యొక్క వరలక్ష్మి వ్రతం ఫలితంగా ఇతర స్త్రీల యొక్క ఇల్లు ధన కనక వస్తు వాహనాలతో నిండిపోయెను. ఆయా స్త్రీల ఇంటి నుంచి గజ తురగ రథ వాహనములతో వచ్చి వారిని ఇళ్లకు తీసుకొని వెళ్ళారు. వారంతా మార్గమధ్యంలో చారుమతి మిక్కిలి పొగుడుచు ఆమెకు వరలక్ష్మి కళలో సాక్షాత్కరించి అనుగ్రహించగా వరలక్ష్మి వ్రతంలో తామందరినీ మహద్భాగ్యవంతులను చేసిందని పొగిడారు. ప్రతి సంవత్సరం వరలక్ష్మి వ్రతం చేసి సకల సౌభాగ్యములతో సిరి సంపదలతో సుఖజీవనం గడిపి అనంతరం ముక్తిని పొందారు. మునులారా, మహర్షులారా, మముక్షులారా, శివుడు పార్వతీదేవికి ఉపదేశించిన వరలక్ష్మి వ్రతాన్ని సవిస్తారంగా మీకు వివరించుచున్నాను సూత మహర్షి అని చెప్పాడు. ఈ కథ విన్నా, వ్రతం చేసినా, ఈ వ్రతం చేసినప్పుడు చూసిన సౌభాగ్యాలు, సిరి సంపదలు, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి. ఇది వ్రతకల్పం, వరలక్ష్మీదేవి యొక్క వ్రతకల్పం అండి. అందరూ కూడా ఈ పూజను చేసుకోండి. అలాగే అమ్మకి మనందరం కూడా బాగుండాలని, మన యొక్క మనసులో ఉన్న కోరికలు నెరవేరాలని కోరుకుంటూ ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. అందరికీ కూడా షేర్ చేయండి. మంత్రాలతో సహా చక్కగా పూజ చేసుకొని అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు పొందాలని కోరుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.